వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు అవర్ వాయిస్. చాలా మంది మనకు స్వతంత్రం 1947లో వచ్చింది అనుకుంటారు, కానీ చరిత్ర పుస్తకాల్లో లేని అసలైన స్వతంత్ర దినోత్సవం 1947కు ముందే వచ్చింది. కాలాపాని జైలుపై భారత్ జెండా ఎగరేసి మరి మన భారత స్వతంత్ర చరిత్ర అంటే ఏంటి అనేది మనందరికీ గుర్తు చేశారు నేతాజీ సుభాష్ చంద్రబోస్. సాధారణంగా స్వతంత్ర దినోత్సవం అంటే మనకు గుర్తొచ్చేది 1947 ఆగస్టు 15. కానీ ఈ తేదీకి చాలా ముందే బ్రిటిష్ సామ్రాజ్యానికి సవాలు విసిరి భారత జెండాను శత్రువుల భూభాగంపై ఎగరవేసిన నాయకుడు, ధీరుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్. ఇక అండమాన్ నికోబార్ దీవుల్లో సెల్యులార్ జైలు, దీన్నే కాలాపాని అని అంటారు. బ్రిటిష్ పాలనలో భారత విప్లవకారులపై జరిగిన అమానుష హింసలకు, మానవ హక్కుల ఉల్లంఘనకు ఇది ప్రతీక. వీర సావర్కర్, బరీంద్ర కుమార్ ఘోష్ ఇలా అనేక మంది దేశభక్తులు ఈ జైల్లో నరకయాతన అనుభవించారు. బ్రిటిష్ల దృష్టిలో కాలాపాని అంటే భారత తిరుగుబాటుదారుల అంతిమ సమాధి అని. కానీ రెండవ ప్రపంచ యుద్ధ కాలంలో జపాన్ సైన్యం సహకారంతో ఇండియన్ నేషనల్ ఆర్మీ INA అండమాన్ దీవులను బ్రిటిష్ల నుంచి స్వాధీనం చేసుకుంది. 1943 డిసెంబర్ 30న నేతాజీ సుభాష్ చంద్రబోస్ కాలాపాని జైలు మీద భారత త్రివర్ణ పతాకాన్ని ఎగరవేశాడు. ఇది కేవలం జెండా ఎగరవేయడం కాదు, బ్రిటిష్ సామ్రాజ్యానికి బహిరంగ సవాల్ వేశారు. భారత స్వతంత్రానికి తొలి ప్రాయోగిక ప్రకటన చేశారు. శత్రు భూభాగంపై భారత సార్వభౌమత్వం ప్రకటించిన క్షణం షాహీద్ స్వరాజ్ దీవులుగా ఏర్పడ్డాయి. ఇవేంటి అంటే నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారు అండమాన్ దీవులకు పెట్టిన కొత్త పేర్లు. అండమాన్కి షాహీద్ దీవి అని, నికోబార్కి స్వరాజ్ దీవి అని పెట్టారు. ఇది కేవలం పేరు మార్పు కాదు, ఇది స్వతంత్ర భారత పరిపాలనకు తొలి సంకేతం. ఇది ఎందుకు పాఠ్య పుస్తకాల్లో లేదు? ఇదే కదా మీకు మొదలయ్యే అసలైన ప్రశ్న. ఎందుకు ఈ ఘట్టాన్ని చరిత్ర పుస్తకాల్లో పెద్దగా చెప్పరు? ఎందుకు స్వతంత్ర కథ 1947కే పరిమితమైంది? ఇదేనా? నేను చెప్తా వినండి. చరిత్రకారుల అభిప్రాయ ప్రకారం INA పాత్రను తగ్గించి చూపడం, సాయుధ పోరాటాన్ని పక్కకు పెట్టడం, ఒకే విధమైన అహింసా కథనంని ముందుకు తేవడం, ఇవన్నీ కలిసి నేతాజీ చేసిన ఈ ఘనతను చరిత్రాంచులకు నెట్టాయి. 1947కు ముందే స్వతంత్రం మొదలైందా? నిజం ఏంటంటే 1947లో ఓన్లీ అధికారిక బదిలీ జరిగింది. కానీ స్వతంత్రానికి బీజం మాత్రం యుద్ధ రంగంలో, సైనిక పోరాటంలో, నేతాజీ వంటి విప్లవకారుల ధైర్యంలో ముందే పడింది. కాలాపానిపై ఎగిరిన త్రివర్ణం బ్రిటిష్ పాలకులు వచ్చిన మొదటి గట్టి దెబ్బ. స్వతంత్రం ఒక తేదీ కాదు, ఒక పోరాటం. ఆ పోరాటంలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ పాత్ర చరిత్రలో ఎంతగానో గొప్పది. 1947 మనకు అధికారాన్ని ఇచ్చింది, కానీ 1943 మనకు ఆత్మగౌరవాన్ని ఇచ్చింది. కాలాపాని జైలు మీద ఎగిరిన జెండా ఇప్పటికీ మన చరిత్రలో మరిచిపోయిన స్వతంత్ర దినోత్సవం. ఇక ఇలాంటి పచ్చి నిజాలు మీ అందరికీ తెలియాలి. బ్రిటిష్ల కళ్ళ ముందే త్రివర్ణ పతాకానికి సుభాష్ చంద్రబోస్ ఎగరవేసి మన ఆత్మస్థైర్యాన్ని చూపించి అసలైన స్వతంత్రానికి అర్థం చెప్పారు. ఈ విషయం మీలో ఎంతమందికి తెలుసు? ఈ వీడియో ద్వారా తెలుసుకుంటుంది ఎవరు? నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. కామెంట్ సెక్షన్లో పెట్టేయండి. మోర్ వీడియోస్ కోసం ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ రోజు చెప్తున్నామండి, ఆర్ వాయిస్ పొలిటికల్ అండ్ ఆర్ సంస్కృతి అంటే ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేయండి. మన సబ్స్క్రిప్షన్ చాలా 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 తక్కువగా ఉంది. పొలిటికల్ సంస్కృతిని అయితే ఎవరు సబ్స్క్రైబ్ చేయట్లేదు, ఎందుకంటే అవి కనిపించట్లేదా, మీ దాకా రావట్లేదా నాకు అర్థం కావట్లేదు. వీడియోస్ అయితే చూస్తున్నారు, మరి చూసినప్పుడు ఒక సబ్స్క్రిప్షన్ చేయడానికి ఏమవుతుందండి? మీరు చేసే సబ్స్క్రిప్షనే మన ఛానల్స్కి కొండంత బల. ఇంకా ముందు ముందు మంచి వీడియోస్ చేయడానికి మాకు ప్రోత్సాహాన్ని ఇస్తాయి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్. అండ్ కంటెంట్ ప్రతిదీ ఒకటి దేశహితం, సమాజ హితం కోసమే ఉంటుంది. సో షేర్ చేయండి. ఆర్థికంగా ₹1 అయినా ఈరోజు ఆర్ వాయిస్కి చాలా చాలా ఉపయోగపడుతుంది. సో ప్లీజ్ ఆర్థికంగా ఆర్ వాయిస్కి సపోర్ట్గా నిలవండి. చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328 500 576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.